కాబట్టి షర్మిల వచ్చి అకస్మాత్తుగా కాదంబరి తయారు అవును జత్వాని కరెక్ట్ గా ఇదే టైంలో గొడ్డవల్లేరు దానికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకురావడం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా చెప్పడం, అవును ఈ 3 డైవర్షన్స్ ఒకటి. అయినా ఆశించినంత జరగల, అంత వరదల చుట్టూతోనే. ఎందుకంటే చాలా మందికి తెలియంది ఏంటంటే రాష్ట్రం కాదు దేశం అంతా చర్చించుకుంది వరద. రీజన్ ఏంటంటే విజయవాడ వాళ్లే దేశ విదేశాల్లో ఎక్కువ మంది ఉన్నారు. విద్యావంతులు, కృష్ణా జిల్లా వ్యాపారులు, వాళ్ళ కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నాం, బంధుత్వము, వ్యాపారము హైయెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళే ఉంటారు దేశ విదేశాలు. కాబట్టి ఇక్కడ ఇది చర్చ ఎక్కడితో ఆగిపోవాలి. చంద్రబాబు గారు అంత తిరిగింది కూడా అదే కారణం. అక్కడంతా చెప్పుకోవడానికి పనికి వస్తుంది బేసిక్ గా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో అంతా కూడా నడిచింది అందుకేనాను. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఆ దేశం అంతా చర్చించుకునేటటువంటి దశకి వెళ్ళినటువంటి ఈ వరదలలో మనం పర్ఫెక్ట్ గా వెళ్ళామా లేదా అనేటువంటి చూస్తారు భవిష్యత్తులో. కాబట్టి ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర బృందం కూడా ఆశ్చర్యపోయిందంటగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సహాయ చర్యలు, డ్రోన్లు తెప్పించడం, డ్రోన్లతో తిరగడం. ఇలా ఇంతకు ముందు కూడా ఎక్కడ ఈ స్థాయిలో సహాయక చర్యలు జరగలేదు, బాబు గారు ఉండబట్టి ఇదంతా జరిగిందని ఆయన చౌహాన్ కూడా పొగిడారంట. ఖచ్చితంగా పొగుడుతారు, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామి కదా ఆయన. దాంతో పాటుగా వీళ్ళు చెప్పుంటారు, ఇదిగో మేము ఇట్లా డ్రోన్ ద్వారా పంపించాము, హెలికాప్టర్ ద్వారా పంపించాము అనేటువంటిది.